నేను ఒక కావ్యము వ్రాసాను, ఋషి చరిత్రం అని. అందులో పాణిని అనే వ్యాకరణ శాస్త్రజ్ఞుడు మహానుభావుడు, ఆయనకు సంధ్యాతాండవారంభమూర్తి అయి శివుడు ప్రత్యక్షమవుతాడు. ఆయన పద్మాసనంలో కూర్చుని చిన్ముద్ర పెట్టుకుని ప్రత్యక్షం కాలేదు, ఆయన యోగం అటువంటిది. ఆయనకు సంధ్యాకాలములో తాండవం చేస్తూ ప్రత్యక్షమయ్యాడు శివుడు. ఆ తాండవములో డమరుకం మ్రోగిస్తున్నాడు ఆయన. ఆ డమరుకం మోగిస్తూ ఉంటే డమరుకంలో శబ్దాలు వస్తున్నాయి. ఐవున్ రుల్రుక్ ఏవోం అయ్యౌజ్ హయవరట్ లంగ్ ఞమగణనం ఝభంజ్ ఘడధష్ ఖపజటత జటతౌ ఖపై శశధర్ హల్ ఇతి మాహేశ్వరాణి సూత్రాణి ననాదఢక్కాం నవపంచవారం నృత్తావసానే నటరాజరాజ అన్నాడు. ఆ నృత్యం చేస్తూ నటరాజరాజు ప్రత్యక్షమయ్యాడు. అయి డమరుకం కదిలిస్తున్నాడు. సమస్త భాషలు, సమస్త వేదములు, శాస్త్రములు, వాంగ్మయములు, భాషలు ఉద్భవించాయి అందులో.